వ్యవసాయ విద్యకు అశ్వరావుపేట అడ్డాగా మారింది. 35 ఏళ్ల క్రితం 35 మంది విద్యార్థులతో ప్రారంభమైన కాలేజీ ప్రస్తుతం క్లాస్కు 170 మంది బ్యాచ్తో కొనసాగుతోంది. కాలేజీ ఏర్పాటు చేయాలని నాటి సీఎం ఎన్టీఆర్కు నాటి మంత్రి తుమ్మల ప్రతిపాదించారు. తుమ్మల వేసిన బాటలోనే ప్రస్తుతం జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ డైమండ్ జూబ్లీ ఉత్సవాలకు ముస్తాబైంది. ఎన్టీఆర్ పాలనలో నాటి ఖమ్మం జిల్లా మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు వ్యవసాయ కళాశాల ఏర్పాటు ప్రతిపాదన చేశారు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన అశ్వరావుపేట ప్రాంతంలో ఉద్యాన పంటల సాగుకు అనువైన వాతావరణం ఉండడంతో పాటు ప్రభుత్వ భూములు విస్తారంగా ఉన్నాయి. దీంతో వ్యవసాయ విద్య అభ్యసించే విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉంటుందన్న ఆలోచనతో తుమ్మల నాటి సీఎం ఎన్టీఆర్ కు ప్రతిపాదన చేయగా ఆయన ఆమోదం తెలిపారు. దీంతో 254 ఎకరాల్లో అగ్రికల్చర్ కాలేజ్ ఏర్పాటైంది. మొదట 30 మంది విద్యార్థులతో ప్రారంభమైన కాలేజీలో ప్రస్తుతం ఒక్కో బ్యాచ్ లో 175 మంది విద్యార్థులకు ప్రవేశం కల్పిస్తున్నారు. ప్రస్తుతం 4 బ్యాచ్ లో 420 మంది విద్యార్థులు ఉన్నారు. 18 మంది పర్మనెంట్ ప్రొఫెసర్లు, 6 కాంట్రాక్ట్ అధ్యాపకులు ఉన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 1964లో ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఏర్పాటైంది. 1996లో ప్రముఖ రైతు నాయకుడు అంజీరంగా జ్ఞాపకార్థం ఆయన పేరు పెట్టారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో వ్యవసాయ విశ్వవిద్యాలయం పేరును స్వర్గీయ ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంగా మార్చారు. ఏపీ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా అశ్వరావుపేటలో 1989లో ఎన్టీఆర్ పాలనలో వ్యవసాయ కళాశాల ప్రారంభమైంది. నాణ్యమైన అగ్రి విద్య, ఉద్యాన పంటలకు అశ్వరావుపేట కేర్ ఆఫ్ గా మారింది. ఆయిల్ పామ్, కొబ్బరి, కోకో, వక్క, జామ, అరటి, బొప్పాయి తోటలు, పూల తోటల సాగు ఇక్కడ ఎక్కువగా ఉంది. కళాశాల చుట్టుపక్కల తోటలు అందుబాటులో ఉండడం విద్యార్థులకు ఎంతో ప్రయోజనకరంగా మారింది. కాలేజ్ ఆవరణలో అరుదైన మొక్కలను పెంచుతున్నారు. ప్రతి మొక్కకు QR కోడ్ ఏర్పాటు చేశారు. స్కాన్ చేయగానే మొక్కకు సంబంధించిన పూర్తి డేటా వస్తుంది. ఫీల్డ్ లో నేర్చుకోవడం తమకు ఎంతో ఉపయోగపడుతుందని విద్యార్థులు చెబుతున్నారు. ఒక్కొక్కరికి చిన్న చిన్న ప్లాట్స్ డివైడ్ చేసి ఫీల్డ్స్ అలాట్ చేస్తారు. అందులో మనం ఒక క్రాప్ గురించి అంత తెలుసుకోవచ్చు. అంటే ఆ క్రాప్ ఎలా ఉంటుంది, అందులో మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది, ఏమేమి పురుగులు, తెగుళ్ళు ఏమొస్తాయి, వీడ్స్ ఇలా అన్ని తెలుసుకుంటాము. 3rd ఇయర్లో వచ్చేసరికి మాకు ప్యాడీ ఫీల్డ్ ఇచ్చారు. అందులో ఏంటంటే మేమే అంతా ట్రాన్స్ప్లాంటింగ్ కానీ వీడింగ్ కానీ అంతా మేమే చేసుకుంటాము. ఫైనల్ ఇయర్లో మాకు ALP ర్యావెప్ అని ఉన్న మొత్తం పాపులేషన్ని 2 బ్యాచెస్గా డివైడ్ చేస్తారు. నేను సెల్ఫ్గా ఒక ఎంటర్ప్రైజ్ స్టార్ట్ చేయగలనన్న ఎక్స్పీరియన్స్ నాకు వచ్చింది. ఈ అశ్వరావుపేట అగ్రికల్చర్ కాలేజ్లో వివిధ రకాల పంటలు, వాటి సాగు విస్తీర్ణాలు కేవలం తరగతి గదిలోనే కాకుండా ఫీల్డ్లలో విద్యార్థులు ఏ విధంగా నేర్చుకోవాలనేది ఈ కాలేజీలో మనం ముఖ్యంగా తెలుసుకోవచ్చు. వివిధ రకాల ఇక్కడ చూసుకున్నట్లయితే భద్రాద్రి కొత్తగూడెం డిస్ట్రిక్ట్లో ఈ హార్టికల్చర్ క్రాప్స్, ఆయిల్ పామ్ కానీ, కోకోనట్ కానీ, సపోటా కానీ, మామిడి కానీ వివిధ రకాల పంటల యొక్క సాగు వివరాలు మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ ట్రైకోడెర్మా కానీ, మష్రూమ్ కానీ, వివిధ రకాల కూరగాయలు కానీ, సాయిల్ సైన్స్ అంటే భూసార పరీక్షలు వాటిపైన కూడా అవగాహన పొందుతూ ఉంటాము. ఆ మట్టిలో ఉన్నటువంటి pH మరియు EC ఏ విధమైనటువంటి ఎరువులు వేస్తే, ఇంకా భూసార పరీక్షలు ఏ విధమైనటువంటి ఎరువులు వేస్తే మంచి పంటలను దిగుబడులను పొందవచ్చో రైతులకు మేము అవగాహన ఇస్తూ ఉంటాము. శనివారం జరగబోయే ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం వజ్రోత్సవాల్లో మంత్రి తుమ్మల పాల్గొనడం సంతోషంగా ఉందని పార్టీలకు అతీతంగా నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉత్సవాలకు వ్యవసాయ మంత్రి తుమ్మల విచ్చేస్తారని కాలేజ్ డీన్ తెలిపారు. వ్యవసాయ విశ్వవిద్యాలయం 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో మనం డైమండ్ జూబ్లీ సెలబ్రేట్ చేసుకుంటాము. ఇది 14వ తారీఖు కార్యక్రమం జరుగుతూ ఉంది. దీంట్లో వివిధ శాస్త్రవేత్తలు, అదే రకంగా అధికారులు, రాష్ట్ర స్థాయి అధికారులు, దాంతోపాటుగా ప్రజాప్రతినిధులు అందరూ పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటాం.